హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఈ సంవత్సరం జరగబోయే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు FA2 సిలబస్ చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా వినండి. ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం గానే చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ విక్టరీ స్టడీస్ లో ప్రతి ఒక్కటి మీకోసం చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ కానీ అది కన్ఫర్మ్ అయితేనే, అంటే ఏపీ గవర్నమెంట్ కన్ఫర్మ్ అయితేనే నేను చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ 6th క్లాస్ మీరు గాన ఖచ్చితంగా 10th క్లాస్ అయింటే గాన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ విక్టరీ స్టడీస్ లో ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ FA2 సిలబస్ చూస్తే మీరు 6th క్లాస్ కి తెలుగు 3, 4, 5, 6 లెసన్ చెప్పడం జరగడం జరుగుతుంది. అలాగే హిందీ వచ్చేసి 2, 3 అనమాట. ఇంగ్లీష్ వచ్చేసి లెసన్ 3, 4 అనమాట. SR లో వచ్చేసి లెసన్ 2, 3 అనమాట. 6th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ 3, 4, 5, ఫిజిక్స్ కి వచ్చేసి లెసన్ 4, 5 అనమాట. బయాలజీ ఏముండదు. సోషల్ వచ్చేసి లెసన్ 4, 5 అనమాట. అలాగే 7th క్లాస్ వచ్చేసి లెసన్ 3, 4, 6 అనమాట. ఉపవాచకంలో 6 లో 3, 4, 5, 6 అనమాట మొత్తము. హిందీ వచ్చేసి లెసన్ 3, 4, 5 యూనిట్. ఇంగ్లీష్ వచ్చేసి 7th క్లాస్ వాళ్ళకి యూనిట్ 3, 4, SR లో 2, 3 అనమాట. ఓకే, అలాగనే మ్యాథమెటిక్స్ లో 7th క్లాస్ వాళ్ళకి 3, 4, 5 అనమాట. ఫిజిక్స్ వాళ్ళకి 4, 5, 6 అనమాట. ఫిజిక్స్ 7th క్లాస్ వాళ్ళకి. అలాగనే 7th క్లాస్ వాళ్ళకి సోషల్ వచ్చేసి 4, 5, 6 అనమాట. 8th క్లాస్ వాళ్ళకి 4, 5, 7 అనమాట. తెలుగులో లెసన్స్ అనమాట. 6th వాళ్ళకి 3, 4, 5 హిందీలో. ఇంగ్లీష్ 8th క్లాస్ ఇంగ్లీష్ వచ్చేసి యూనిట్ 2, 3, 4 సెకండ్ యూనిట్ లో ఓన్లీ పోయం మాత్రమే. SR లో వచ్చేసి 2, 3 అనమాట. 8th క్లాస్ లో మ్యాథ్స్ కి FA2 సిలబస్ ఏంటంటే 3, 4, 5, 6 అనమాట. అలాగనే ఫిజిక్స్ వచ్చేసి 2, 8 అనమాట. అలాగనే 8th క్లాస్ వాళ్ళకి బయాలజీలో లెసన్ 3, 4 అనమాట. అలాగనే 8th క్లాస్ వాళ్ళకి సోషల్ లో పొలిటికల్స్ లో యూనిట్ 2, 3, 4 హిస్టరీలో యూనిట్ 3, 4. 9th క్లాస్ వాళ్ళకి ఇక్కడ పద్య భాగంలో 4వ పాదం. అలాగనే 9th క్లాస్ వాళ్ళకి తెలుగు గద్య భాగంలో నుంచి 3, ఉపవాచకంలో నుంచి 2, 3, 4, 5 ఇవ్వడం జరుగుతుంది. అలాగనే 9th క్లాస్ వాళ్ళకి హిందీ లెసన్ 2, 3 ఉపవాచకం 2 అనమాట. అలాగనే 9th క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ యూనిట్ లో 3, 4 SR లో నుంచి 2, 3 ఇవ్వడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ 9th క్లాస్ వాళ్ళకి యూనిట్ 3, 4, 5, 6 అనమాట. 9th క్లాస్ వాళ్ళకి ఫిజిక్స్ కి 2, 8 అనమాట. బయాలజీ సైన్స్ వాళ్ళకి లెసన్ 6.1, 6.2 అనమాట. ఓకే, 6.1, 6.2 అంటే 6th లెసన్ 6.1 ఉంటుంది, 6.2 ఉంటుంది. అలాగే 9th క్లాస్ వాళ్ళకి సోషల్ జియోగ్రఫీలో వచ్చేసి లెసన్ నెంబర్ 2, 3 అనమాట. అలాగే హిస్టరీలో ఓన్లీ సెకండ్, పొలిటికల్లో సెకండ్ మాత్రమే, ఎకనామిక్స్ లో సెకండ్ లెసన్ మాత్రమే. ఓకే, ఇంకా మన 10th క్లాస్ కి వచ్చేసే తలకల్లా ఇక్కడ చూడండి. 10th క్లాస్ వాళ్ళకి వచ్చే తలకల్లా ఇక్కడ లెసన్ నంబర్ 4 నుంచి 7 వరకు అంటే 4, 5, 6 అయోధ్యకాండం 3 ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మీకు ఖర్చు వచ్చేసి లెసన్ 3, 4, 10 అనమాట. ఓకే, అలాగనే ఇంగ్లీష్ వచ్చేసి 3 నుంచి 3 యూనిట్ ఇక్కడ చూడండి. యూనిట్ 1 లో 1 and 2, యూనిట్ 3 లోనే 1 and 2. SR లో వచ్చేసి 2, 3 అనమాట. మ్యాథమెటిక్స్ వచ్చేసి 10th క్లాస్ వాళ్ళకి 4 ఇక్కడ చూడండి ట్రయాంగిల్స్ అనేది ఉండదు. 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ 4, 5, 7 అనమాట. ఓకే, అలాగే ఫిజిక్స్ వచ్చేసి 10th క్లాస్ వాళ్ళకి యూనిట్ 2, యూనిట్ 10 అనమాట. 10th క్లాస్ వాళ్ళకి బయాలజీ సైన్స్ వచ్చేసి యూనిట్ 5.5 అలాగనే యూనిట్ 6 అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, యూనిట్ 5.5, 6 అనమాట. సోషల్ స్టడీస్ వచ్చేసి జియోగ్రఫీలో థర్డ్ లెసన్, హిస్టరీలో సెకండ్ లెసన్, పొలిటికల్ లో సెకండ్ లెసన్, ఎకనామిక్స్ లో ఫస్ట్, సెకండ్ లెసన్ అనమాట 10th క్లాస్ వాళ్ళకి. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ గానా ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, అలాగే 10th క్లాస్ వాళ్ళు మాత్రం ఈ వీడియోని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ లో ప్రతి ప్రాబ్లం మన మ్యాథ్స్ విక్టరీ స్టడీస్ లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద FA2 ఎగ్జామినేషన్. ఓకే గైస్.